హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు టెక్ విత్ దివ్య. ఈ వీడియోలో మనం ఏడబ్ల్యూఎస్లో మోస్ట్ ఇంపార్టెంట్ అయిన సర్వీస్ EC2 గురించి తెలుసుకుందాం. అసలు EC2 అంటే ఏంటి, EC2 ఇన్స్టాన్స్ క్రియేట్ చేయడం ఎలా, సింపుల్గా బిగినర్స్కి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. EC2 అంటే ఏంటి, ఫస్ట్ EC2 అంటే చూద్దాం. EC2 ఫుల్ ఫామ్ వచ్చేసి ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. సింపుల్గా చెప్పాలంటే EC2 అనేది ఏడబ్ల్యూఎస్లో వర్చువల్ సర్వర్. మన కంప్యూటర్ లాగా క్లౌడ్లో కూడా ఒక సర్వర్ క్రియేట్ చేసుకొని అప్లికేషన్స్ రన్ చేయడానికి యూస్ చేస్తాము. రియల్ టైం ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి వెబ్సైట్ హోస్ట్ చేయాలి అనుకోండి, మనకి ఒక సర్వర్ కావాలి, రైట్? సర్వర్ని ఫిజికల్గా కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది. కానీ ఏడబ్ల్యూఎస్ యూస్ చేసి ఒక EC2 సర్వర్ యూస్ చేసి మినిట్స్లో సర్వర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అందులో EC2లో డిఫరెంట్ ఇన్స్టాన్స్ టైప్స్ ఉంటాయి. లైక్ T2 మైక్రో, T3 మైక్రో, M5 లార్జ్. ఫ్రీ టైర్లో అయితే మనం మోస్ట్లీ T2 మైక్రో ఆర్ T3 మైక్రో యూస్ చేస్తాము. మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను అసలు ఎలా లాంచ్ చేస్తాం అనేది. మీకు డెమో చేసి చూపిస్తాను. దిస్ ఈజ్ అవర్ కన్సోల్. ఇది EC2 కన్సోల్. ఇది మొత్తం మన AWS కన్సోల్. ఇందులో మనకు కావాల్సిన సర్వీస్ వచ్చేసి EC2, రైట్? ఇక్కడ సెట్ చేసి ఓపెన్ చేస్తున్నాను. EC2 అంటే ఏంటి? ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్, రైట్? వర్చువల్ సర్వర్స్ని ఈజీగా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఇన్స్టాన్స్లోకి వెళ్ళి ఇక్కడ లాంచ్ ఇన్స్టాన్స్ అని క్లిక్ చేయండి, రైట్? లాంచ్ ఇన్స్టాన్స్ ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది. మీకు కావాల్సిన నేమ్, లైక్ ఇన్స్టాన్స్ నేమ్, లైక్ డెమో సర్వర్. ఓకే, అవి ఇక్కడ నేను ఒక నేమ్ ఇచ్చాను. ఇక్కడికి వచ్చేసి మనకు కావాల్సింది అంటే లైక్ అప్లికేషన్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు లైనక్స్ కావాలంటే లైనక్స్, మ్యాక్ ఓఎస్ అయితే మ్యాక్ ఓఎస్, ఉబంటు, విండోస్, మీ రిక్వైర్మెంట్ని బట్టి ఇక్కడ మీకు కావాల్సిన అప్లికేషన్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సపోజ్ నేను లైనక్స్ క్లిక్ చేశాను. ఇక్కడికి వచ్చేసి AMIs అంటే ఇందులో కూడా మీరు ఫ్రీ టైర్ కొన్ని ఉంటాయి, అవి చూసుకొని మాత్రమే చేసుకోండి. ఒకవేళ మీకు బిజినెస్ పర్పస్ కాకుండా లైక్ ఫ్రీ టైర్లో యూస్ చేసుకోవాలి ప్రాక్టీస్ కోసం అయితే ఇందులో ఫ్రీ టైర్ మాత్రమే ఉంటుంది, అది ఒకటి సెలెక్ట్ చేసుకోండి. కమింగ్ టు ఇన్స్టాన్స్ టైప్కి వచ్చేసరికి ఇక్కడ లాట్ ఆఫ్ ఇన్స్టాన్స్ టైప్స్ ఉంటాయి. బట్ మోస్ట్లీ మీరు ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అని, అవి మాత్రమే క్లిక్ చేసుకోండి. ఇవన్నీ ప్రైజ్డ్. నేను ఇక్కడ T3 మైక్రో చేశాను. కమింగ్ టు కీపేర్ ఎందుకు యూస్ చేస్తారని అంటే, ఇప్పుడు లైక్ కీపేర్ యూస్ చేసుకుంటే సెక్యూర్గా కనెక్ట్ చేసుకోవచ్చు. లైక్ మనం ఇప్పుడు ఇంటికి తాళం ఎలా వేస్తున్నామో లైక్ అలా ఒక కీపేర్ని యూస్ చేసి మనం సెక్యూర్గా ఇన్స్టెన్స్ అనేది కనెక్ట్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ మనం కీపేర్ సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ క్రియేట్ కీపేర్ అని సెలెక్ట్ చేస్తాము. ఇక్కడ మన కీపేర్ నేమ్ వచ్చేసి సంథింగ్ డెమో అనేది చేద్దాము. ఇక్కడ డాట్ పేమ్లో క్రియేట్ చేయండి, క్రియేట్ కీపేర్. ఓకే, నెక్స్ట్ నెట్వర్కింగ్ సెట్టింగ్స్. ఇందులో మోస్ట్లీ మీకు అన్నీ నేను VPCకి వచ్చినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇక్కడ క్రియేట్ చేయడం ఒకటి చూడండి. ఇక్కడికి వచ్చేసి నేను సెక్యూరిటీ గ్రూప్స్ అనేది ఏంటంటే లైక్ సింపుల్గా చెప్పాలంటే ఒక ఫైర్ వాల్ లాగా. ఇక్కడ ఏంటి అంటే మనకి ఏ పోర్ట్స్ ఓపెన్ చేసుకోవాలి, ఎలా యూస్ చేయాలి, ఎంతమందికి పర్మిషన్స్ ఇవ్వాలి, అలా ఇక్కడ మనం మెన్షన్ చేస్తామన్నమాట. ఏ నెట్వర్క్లోకి వెళ్ళాలి అనేసి ఇక్కడ మనం మెన్షన్ చేసి ఇక్కడ క్రియేట్ చేస్తామన్నమాట. కమింగ్ టు కాన్ఫిగర్ స్టోరేజ్, ఇక్కడ కూడా మనకి ఎంత జీబీలో స్టోర్ అవ్వాలి అనేసి ఇక్కడ చూస్తాము. అడ్వాన్స్డ్ డీటెయిల్స్లోకి వచ్చేసి జాయిన్ డైరెక్ట్, ఇవన్నీ నో నీడ్ అనమాట. అన్నీ నో నీడ్. ఫస్ట్ మీరు బేసిక్ లెవెల్లో అంటే ఇవన్నీ నోడి. ఇక్కడ యూజర్ డేటా లైక్ మనకు కావాల్సినప్పుడు నేను రిక్వైర్మెంట్ని బట్టి నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను క్లియర్గా. బట్ ఇప్పటికైతే ఇవి చాలు. ఇక్కడ మనకి ఈ రిక్వైర్మెంట్తో లైక్ ఇప్పుడు నీకు ఎట్ ఏ టైం ఒక 10 ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేయాలన్నా ఇక్కడ నువ్వు 10 అని చెప్పి సేమ్ లైనక్స్లో సేమ్ ఈ మెషిన్లో
83 మైక్రో తోటి సేమ్ రిక్వైర్మెంట్ ఉంటే మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇన్స్టాన్సెస్ ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. నాకు ఇప్పుడు 1 ఒకటి కావాలి కాబట్టి మీకు జస్ట్ ప్రాక్టికల్ పర్పస్‌లో చూపిస్తున్నాను కాబట్టి జస్ట్ లాంచ్ ఇన్స్టాన్సెస్ అని క్లిక్ చేస్తాను. ఇక్కడ ఇన్స్టాన్స్ అనేది లాంచ్ అవుతుంది చూసారా? 80% కంప్లీటెడ్. ఇక్కడ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాన్స్ అనేది లాంచ్ అయింది. గో టు ఇన్స్టాన్సెస్. ఇక్కడ మీకు ఎన్ని ఉన్నాయి, ఇది ప్రాక్టికల్ పర్పస్ అనమాట. మనం క్రియేట్ చేసింది ఏంటి, ఇక్కడ డెమో సర్వర్, రైట్? ఇది డెమో సర్వర్, ఇది మనం క్రియేట్ చేసింది. ఇక్కడ మీకు ఏంటి రన్నింగ్ అని చూపిస్తుంది, అంటే ఇన్స్టాన్స్ అనేది రన్ అయింది, రైట్? బట్ ఇక్కడ ఇనిషియలైజ్ అవ్వలేదు, దానికి కొంచెం టైం పడుతుంది. వన్స్ ఇది ఇనిషియలైజ్ అయితే మీకు ఇన్స్టాన్స్ అనేది రెడీగా ఉందని అర్థం అనమాట. ఇక్కడ 3/3 అని ఎందుకు చూపిస్తుంది అని అంటే, లైక్ ఒకటి వచ్చేసి మనకి సిస్టమ్ స్టేటస్ చెక్ చేస్తుంది అనమాట. ఓకే అనుకుంటే అప్పుడు పాస్ అవుతుంది. నెక్స్ట్ ఇన్స్టాన్స్ స్టేటస్ చెక్ ఒకటి, అండ్ ఇన్స్టాన్స్ రీచబిలిటీ చెక్. ఈ 3 అనేవి సక్సెస్ఫుల్ అయితేనే ఇక్కడ మనకి 3/3 చెక్స్ అనేది పాస్ అవుతుంది అనమాట. ఓకే, క్లియర్. అండ్ కమింగ్ టు ఇక్కడ రీజియన్స్, అవైలబిలిటీ జోన్స్ మనం ఎందులో చేసామో లైనక్స్లో చేసాం, రైట్? ఇక్కడ కీ నేమ్ కూడా చూపిస్తుంది డెమో అని. ఓకే, వన్స్ రిఫ్రెష్, ఇంకా ఇన్స్టాల్ అవుతుంది ఇన్స్టాన్స్ అనేది. ఒక ఐడియా అయితే ఉంది కదా మీకు. ఇక్కడ 3/3 చెక్స్ అయితే ఆల్మోస్ట్ మీ సర్వర్ అనేది రెడీగా ఉందని అర్థం. ఇప్పుడు మనం EC2 ఇన్స్టాన్స్ అంటే ఏంటి చూసాము, EC2 ఇన్స్టాన్స్ క్రియేట్ చేయడం ఎలా అనేది కూడా చూసాం, రైట్? మీకు వీడియో అనేది యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా డెప్త్గా EC2లో అసలు మన సెక్యూరిటీ గ్రూప్స్ అంటే ఏంటి, కీపేర్స్ అంటే ఏంటి ఇంకా క్లియర్గా చూద్దాము. మీకు మోస్ట్లీ EC2 సర్వీస్ అనేది 2 days నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేస్తాను, ఇంకా డెప్త్గా చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.